మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుని రాజ్యం అది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఎలా ఉంది దేవుని రాజ్యం? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అది ఒక ఫ్యూచర్ టెన్స్లో ఉంది కదా. దేవుని రాజ్యం మనకు అనుగ్రహింపబడబోయే వాటిని గురించి తెలియపరుచున్నారు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. దేవుని రాజ్యమును నీతిని వెతకండి. దేవుని రాజ్యమును పొందడానికి, ఆయన నీతిని పొందడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మురికి గుడ్డ ఎక్కడ కనబడతాయి? మెకానిక్ షాప్లో కనబడుతుంది, వంట చేసే వాళ్ళ దగ్గర కనబడుతుంది. అది తీసుకొని మొగం ఒకసారి తుడుస్తామా? తుడవలేము. మన నీతి క్రియలు అలా ఉంటుందంట దేవుని సన్నిధిలో. సో మనము దేనిని బట్టి కూడా మనం ఉప్పొంగిపోవద్దు, దేనిని బట్టి కూడా మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఐఎమ్ సంథింగ్ అని ఎప్పుడూ అనుకోకూడదు. లార్డ్ ఐఎమ్ నథింగ్. నీ మహాకృపను బట్టి, నీ పాదసేవ చేయడానికి నన్ను కూడా ఏర్పరచుకున్నందుకు నేను ధన్యుని అని చెప్పి ప్రభువుకు స్తోత్రం చెల్లించాలి. మనకు నో డిమాండ్స్ బిఫోర్ ద లార్డ్, ఓన్లీ పెటిషన్స్. దేవుని సన్నిధిలో విన్నపములు మాత్రమే ఉన్నది, కండిషన్స్ ఏమీ లేదు. దేవుని సన్నిధిలో డిమాండ్స్ ఏమీ లేదు. వి వాంట్ జస్టిస్. దేవునికి చెప్తామా మనం? చెప్పలేం. ఆయనే నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన సమస్తము న్యాయమును నీతిని బట్టి జరిగిస్తాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపుతో, వినయముతో, వణుకుతో ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని తన కృప ద్వారా నింపి మనని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది వినయముతో, సహనముతో, ఆశతో ఆయన దగ్గర ఎదురు చూస్తారో వారందరినీ ఆయన కృపతో, దీవెనలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. దురాత్మ మనలో దూరి నీవు చాలా ఇంపార్టెంట్, నువ్వు లేకపోతే ఏదీ లేదు అంటారు. అప్పుడు చెప్పాలి, ఊరుకో సాతానా, నేను లేకపోయినా అన్నీ నడుస్తాయి. యుగము మొదలుపెట్టి అనేక యుగాలు దాటి నేను ఈ యుగంలో చిన్న వ్యక్తిగా పుట్టాను. నేను లేనప్పుడు అన్నీ జరిగింది, నేను లేనప్పుడు ఇంకా జరుగుతాయి, నువ్వు రెచ్చగొట్టకు నన్ను అని చెప్పాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపలన్నిటిని బట్టి దేవునికి వందనాలు తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. దేవుడు పలికిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడినటువంటి బిడలారా, దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఏర్పరచబడిన దేవుని బిడలారా, మీరందరూ దేవునికి ఇష్టలుగా ఉండడానికి మమ్మల్ని సమర్పించుకోవాలి.